సన్నగా దారాల్లాగా చేస్తారు పాస్ట్రములో. ఇప్పుడు విశ్వాసులు అంటే వాళ్ళకి తెలియదు, వాళ్ళు లోకంలో తిరుగుతున్నారు, వాళ్ళు కాస్త అటు ఇటు ఉంటారు. వాళ్ళని మనం క్రమంలోకి తీసుకొని రావాలి. మనమే యెజబేలు లాగా వేషాలు వేయకూడదు కదా, యెజబేలు సోకులు చేయకూడదు కదా. యెజబేలు సోకులకు ప్రసిద్ధి. యెజబేలు ఉంది బైబిల్లో, ఒక దుష్టురాలు ఉంది. ముసల్దాయి కూడా ముఖానికి మేకప్ వేసుకొని నిలబడిందంట యెహోవా వస్తుంటే. చావుకు సిద్ధమైన ముసల్దాయి కూడా ముఖానికి మేకప్ వేసుకొని కుర్రదానిలా కనపడాలని ట్రై చేసిందట యెహోవా వస్తుంటే. ఈ ఈ ఈ ఈ వేషాలు, ఈ చిల్లర వేషాలు, ఈ పనికిమాల వేషాలు సేవకులకు తగవు. అట్లంటే ఇప్పుడు మరి వాక్యం చెప్పిన వాళ్ళు అట్లనే ఉన్నారు కదంటే నన్నేం చేయమంటారు? ఆ గతి పట్టింది క్రైస్తవ్యానికి. వాళ్ళు ఇష్టం వచ్చిన వేషాలు వేస్తున్నారు. ముసుగులు కూడా తీసేశారు ఈ మధ్య. నెత్తి మీద ముసుగు వేసుకొని ప్రవచించటం, ప్రార్థించటం అనేవి కూడా వదిలేశారు. ఇంకా చెప్పాలంటే ముసుగులు కూడా వేసుకొని అక్కర్లేదు అని బోధిస్తున్నారు వాళ్ళే. సేవకురాళ్ళకి చెప్తున్నాను, సేవకులకి చెప్తున్నాను, దైవజనులు దైవజనురాళ్ళు అంటే మందకు మాదిరి. నిన్ను చూసి భక్తి నేర్చుకోవాలి. నీ మాట తీరు, ప్రవర్తన, అవతారం అన్ని విశ్వాసులు గమనిస్తారు. కొంతమంది సేవకురాళ్ళ వేషాలు చూస్తున్నాను నేను. సేవకురాళ్ళ వేషాలు, పిచ్చి పిచ్చి డ్రెస్సులు వేసి, పిచ్చి పిచ్చి వేషాలు వేసి, పిచ్చి పిచ్చి కథలన్నీ పడుతుంటారు కొంతమంది సేవకురాళ్ళు. ఇక్కడిక్కడికి వేస్తుంది జాకెట్ అమ్మగారు ఇక్కడిక్కడికి వేస్తారు. చంకలు బన్నీ ఉంటుంది, ఇంకొంచెం పెంచి ఇక్కడికి ఉంటుంది. నువ్వు దైవజనురాలువా లేకపోతే యెజబేలువా? నువ్వా? ఏంది నీ అవతారం? నువ్వు వేసుకునే వస్త్రం. నేను నా లోన్ నుంచి ఆ చెల్లిని చూస్తున్నాను. నా ఎదురుగా కూర్చుంది ఆ చెల్లి. శుభ్రంగా దరిద్రం లేదు, మరి 7 దాకా వేసుకుంది. నేను ఆడదాకా వేసుకోమని చెప్పట్లా, కనీసం సిగ్గు కలిగి బతకాల సేవకురాళ్ళు. పిచ్చి పిచ్చి వేషాలు వేసి భర్తని శోధిస్తూ ఉంటారు. ఏంటి, నువ్వు సేవకుడు అయితే నీతో పాటు నేను సన్నాసుల్లో కలవాలయ్యింది. అమ్మాయి, మరి నువ్వు కూడా వచ్చి మోకాళ్ళు వేసావు కదా అమ్మాయి అభిషేకం చేసేటప్పుడు. అప్పుడేదో కర్మకాలు వచ్చాలే. దరిద్రం బట్టి ఏం చేద్దాం, వచ్చిన కాడి నుంచి పొడుస్తానే ఉన్నాడు ఆయన. ఎవరు? నేను. అట్లా ఉండకూడదు అంటాడు.